దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా వైభోగంగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లు కూడా చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండాలని, అలాగే అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో పాడి పంటలు, పరిశ్రమలు, అలాగే విద్యా ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. చెప్పానుగా, ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది.